ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితం అనున్నది ఒక పరుగు లాంటిది. మనము రక్షింపబడిన తరువాత గురి యొద్దకే మనము పరిగెత్తాలి. పరలోక రాజ్యము చేరే వరకు ఓపికతో పరిగెత్తాలి. మనము భక్తి జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండినప్పుడు మనల్ని ఆపాలని, వెనకకు లాగాలని సాతాను ముమ్మరముగా ప్రయత్నం చేస్తాడు. అయితే మనము అలయక పరిగెత్తాలి, సొమ్మసిల్లక సాగిపోవాలి. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని వాక్యము చెబుతూ ఉన్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 వచనంలో, జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొని నిచ్చదనని ప్రభు చెప్పాడు. కనుక మనము గురి యొద్దకే పరిగెత్తాలి. పందెమందు పరిగెత్తువాడు ప్రతి విషయమందు మితముగా ఉండవలయను. గురి యొద్దకే పరిగెత్తవలనని కొరింథీ పత్రికలో మనము చూడగలం. అంతేకాదు, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితిమో దాని కొరకే మనము పరిగెత్తాలని, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తాలని, దేవుడిచ్చి బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తాలని దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అయితే నేడు అనేకులు ఆధ్యాత్మిక జీవితంలో అణిగిపోవటము, చతికిలబడము, వెనుదిరగడము చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు, పౌలుతో పాటు పరిచర్య చేస్తానని ముందుకు వచ్చినటువంటి దేమా ఇహలోకమును ప్రేమించి పౌలును విడిచాడు. లోకమును ప్రేమించువాడు యేసును వెంబడించలేడు. కొందరు పరిగెడుతూనే ఉన్నప్పటికీ గురి వదిలిపెట్టి పక్కదారి పట్టడము మనము చూస్తూ ఉన్నాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఆలయానికి వెళుతూ ఉన్నాను, కానుకలిస్తూ ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నానని అనుకుంటున్నామే గాని ఆచార భక్తిలో దిగజారిన వారు ఎందరో ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనక మీరు నీతి విరోధులు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడని అపోస్తలుడైనటువంటి పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ప్రభు స్వరము వింటూ సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించు పరిశుద్ధాత్మని తోడుతో ప్రభు అయిన యేసు వైపు చూచుతూ గురి యొద్దకే పరిగెత్తుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.